జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న ప్రశ్న. మీరు ఎంత కష్టపడినా ఎందుకు కొన్ని పనులు జరగడం లేదు? ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? కానీ రిజల్ట్ రావట్లేదా? మీ ఇంట్లో ఏదో నెగటివ్ ఫీలింగ్ ఉందా? రాత్రి పడుకున్నప్పుడు తెలియని భయం వెంటాడుతోందా? అయితే ఈరోజు మీరు వినబోయేది మీ జీవితాన్ని మార్చగలిగే ఒక శక్తివంతమైన మార్గం. హనుమాన్ సంకల్పం 11 రోజుల పారాయణం. మన జీవితంలో కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయో మనకి అర్థం కాదు. మనం మంచివాళ్లమే అయినా ఎందుకు మనకే కష్టాలు ఎక్కువగా వస్తాయి? ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉంటాం, కానీ జాబ్ రావట్లేదు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు. మనసులో ప్రశాంతత లేదు. రాత్రి నిద్ర కూడా సరిగ్గా రాదు. ఇది నార్మల్ కాదు, ఇది ఒక సంకేతం. మన మనసు బలహీనంగా మారింది, లేక నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఉంది అని. ఇలాంటి సమయంలో మనకి అవసరం ఒక శక్తివంతమైన దైవం ఆశ్రయం, శ్రీ హనుమాన్. హనుమాన్ అంటే కేవలం దేవుడు కాదు, అతడు ధైర్యం, అతడు బలం, అతడు నమ్మకం. సముద్రం దాటాడు, లంకని కాల్చేశాడు, సంజీవిని తెచ్చాడు. అతడు అసాధ్యాన్ని సాధ్యం చేయగలడు. ఇప్పుడు ముఖ్యమైన విషయం, సంకల్పం అంటే ఏమిటి? సంకల్పం అంటే మన మనసుతో తీసుకునే ఒక డిసిషన్. నా జీవితం మారాలి, నా కోరిక నెరవేరాలి అని గట్టిగా అనుకోవడం. హనుమన్ ముందు మనసు విప్పి చెప్పడం. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసి హనుమన్ ఫోటో ముందు కూర్చుని దీపం వెలిగించాలి. ఇప్పుడు ఇలా చెప్పండి: ఓం శ్రీ హనుమంతాయ నమః. నేను మీ పేరు, నా కోరిక, మీ కోరిక నెరవేరాలని 11 రోజులు భక్తితో పారాయణం చేస్తాను. దయచేసి నన్ను కాపాడండి స్వామి. ఇప్పుడు పారాయణం ఎలా చేయాలి అని తెలుసుకుందాం. హనుమాన్ చాలీసాని రోజుకి 11 సార్లు లేక 108 సార్లు జపం చెయ్యండి. జయ హనుమాన్, జయ హనుమాన్, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ప్రతిసారి జపం చేస్తూ ఒక్కసారి ఆలోచించండి, హనుమాన్ మీ ముందు ఉన్నాడు, మీ మాటలు వింటున్నాడు, మీకు బలమిస్తున్నాడు అని భావించండి. నిజంగా చెప్తున్నాను, నన్ను నమ్మండి. నేను కూడా ఇలా 11 రోజులు భక్తితో చేసినప్పుడు నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. నా మనస్సు ప్రశాంతంగా మారింది, భయం తగ్గింది, లోపల ఒక ధైర్యం వచ్చింది. అందుకే ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ లైఫ్లో కూడా మార్పు తప్పకుండా కనిపిస్తుంది. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వారికి ఈ 11 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అవసరాలు మీ దగ్గరికి వస్తాయి, అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా? ఈ పారాయణం ఒక రక్షణ కవచం. దీపం వెలిగించండి, హనుమాన్ చాలీసా చదవండి, జై హనుమాన్ అని పిలవండి. భయం మనిషిని బలహీనంగా చేసే పెద్ద శత్రువు. రోజుకి 11 సార్లు జై హనుమాన్ అని అనండి. మీ గుండెల్లో ధైర్యం పుడుతుంది. ఈ 11 రోజుల్లో మీరు మారిపోతారు. మీ ఆలోచనలు మారుతాయి, మీ నమ్మకం పెరుగుతుంది, మీ జీవితం మారుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని జై శ్రీరామ్, జై హనుమాన్. మళ్ళీ చెప్పండి, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ నామంలో శక్తి ఉంది, ఈ నామంలో రక్షణ ఉంది, మీ సమస్యలకి పరిహారం ఉంది. హనుమాన్ తన భక్తులని ఎప్పుడూ వదలడు. మీరు నిజంగా భక్తితో ఈ 11 రోజులు చేస్తే మీ జీవితం మారిపోతుంది. ఉద్యోగం వస్తుంది, భయం పోతుంది, కోరికలు నెరవేరుతాయి. అందరూ కలిసి చెప్పండి, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.